రైతులు ఏమంటున్నారు చంద్రబాబు గారి గురించి? సార్ అసలు రైతులు కష్టం, రైతులు ఏమి రాజ్యం లేదన్నారు సార్. అది రైతు పండించేనే మేము అన్నం తింటున్నాం. అది రైతే మనకి దేవుడు. చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఏమనుకుంటున్నారు? ఆయన రూపాయి కూడా సార్, ఆయన ఎప్పుడు సింగపూర్లో మలేషియాలో ఉన్న ఆస్తులు మనకేమోడు బాబు. అవి ఏం చెప్తారు ఇప్పుడు? డెవలప్ చేయడానికే కదా వెళ్ళేది, సింగపూర్, దుబాయ్, లండన్. స్టేట్ని డెవలప్ చెప్తే ఏం చేశారు సార్? ఫస్ట్ సంతకం గుడివాడ రోడ్డు వేస్తానని చెప్పారు, అదే బస్సు పడిపోయేలా ఉంది. వేసారా మరి? అది లండన్ లేకపోతే సింగపూర్, దుబాయ్ వెళ్తే రైతులు ఏమనుకుంటున్నారు, చంద్రబాబు ఏమనుకుంటున్నారు? ఎట్లాంటి చర్చ జరుగుతుంది? ఏదన్నా మళ్ళీ ఎందుకని? ఆయన మంచోడు సార్, ఆడవాళ్ళు అభివృద్ధి చేశాడు. అమ్మ ఒడి ఈ ఒడి అని అన్ని ఆయన పెట్టాడు. అది మొత్తం నాశనం చేశాడంట కదా జగన్. వస్తారండి ఇప్పుడు? జగన్ మొత్తం నాశనం చేశాడు వ్యవస్థల్ని, అప్పులు పాలు చేయటం. ఏం చేయాలన్నా మేము చేయలేని పరిస్థితి అని అంటున్నారు కూటమి వాళ్ళు. అలా వచ్చారా? నాకు తెలియదు సార్. రైతులు మొన్న వచ్చిన తుఫానికి నష్టపోయారా? బాగా నష్టపోయామండి. తుఫాన్ అయితే పరిపని చేయాలి రాస్తున్నారు, రాసిన చేలకి ఎలా ఏంటంటే నష్టపరిహారం ఇస్తే ఆ సర్వే నెంబర్లు గల చేలకి మళ్ళా క్రాప్ బుకింగ్ ఉండదు అంటున్నారు. అది దయచేసి ముఖ్యమంత్రి గారు ఆలోచించి దాని గురించి ఒక నిర్ణయం తీసుకుంటే రైతులు ఇవాళ చాలా దీన స్థితిలో ఉన్నారు. రైతులు కొంచెం వచ్చి వెళ్ళిపోయి 10 రోజులు అవుతుంది. 10 రోజులైనా కూడా మీకు ఎకరానికి ఎంత ఇస్తాం, మీ ఎంత నష్టపోయారు అని ప్రభుత్వం చెప్పట్లేదని కొంతమంది విమర్శిస్తున్నారు. నిజమేనా? అది ప్రభుత్వం చెప్పిన మాట నిజమేనండి. కాదేంటంటే రైతు భరోసా వాళ్ళు మట్టికి ఎకరానికి 10,000 ఇస్తారని చెబుతున్నారు. ఏదైనా వాళ్ళు చెప్పిన మాట మేము నమ్ముతాం, వాళ్ళు ఏం చేస్తారనేది చూడాలి. మీరు ఎంతమంది నష్టపోయి ఉంటారు సుమారు? నేను 20 ఎకరాలు చేస్తున్నానండి. 12 ఎకరాలు 13 ఎకరాల దాకా పడిపోయింది. కాకపోతే మేము మొత్తం రైతు నష్టపరిహారం కనుక బుక్ చేపిస్తే పడిపోయింది రాపిచ్చామనుకోండి, మా చేలకి క్రాప్ బుకింగ్ ఒట్లు సర్వే నెంబర్ ఒట్లు తోలమంటున్నారు. తోలమని వీళ్ళు చెబుతున్నారు. అది ఏంటంటే ఎమ్మెల్యే గారు, మినిస్టర్లు, ముఖ్యమంత్రి గారు కొంచెం చొరవ తీసుకుని మాకు ఈ విషయంలో కొంచెం న్యాయం చేయాలని చెప్పి రైతుల తరఫున పరిహారం ఇస్తాము బాధపడమాకండి అని అంటున్నారు. కానీ ఎంత ఇస్తామో చెప్పట్లేదు. ఈ ప్రకటన చూసిన తర్వాత రైతులు ఏమనుకుంటున్నారు, ఎందుకు ఎట్లా అంటున్నారు అని అనుకుంటున్నారు? ఏమైనా చర్చ వస్తుందా? అది కామన్ అండి. ఇప్పుడు కూడా ఏంటంటే మేము ఏదో ఆలోచన 30,000 40,000 పెట్టాము, కనీసం 20,000 ఇస్తే బాగుంటుంది అనుకుంటాం. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ తరఫున 10,000 12,000 ఇద్దామని అనుకుంటారు. అది ఎక్కడైనా ఉండాలి. కాదండి, రైతుల స్థితి కొంచెం గమనించి గవర్నమెంట్ కూడా కొంచెం చూడాలని కోరుతున్నాం. ఇప్పుడు ఒక రైతు ఏమన్నారంటే పరిహారం ఇవ్వకుండా చంద్రబాబు గారు లండన్ వెళ్ళిపోయారు, లోకేష్ గారు ఏమో ముంబై వెళ్ళిపోయారు. అంటే ఎప్పుడు ఎవరండి 2 months 3 months అయిన తర్వాత ఇస్తారు మొత్తం. వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకుని అంతకుముందు గవర్నమెంట్లో కూడా 3 months 2 months వేసిన తర్వాత జరిగింది. మేము అదే ఇస్తారని గ్యారంటీగా అనుకుంటున్నాం. రైతులు ఏమనుకుంటున్నారు కూటమి గురించి? ఇప్పుడు రెండే రాజకీయంగా మాకు తెలియదండి. మేము ఏంటంటే మేము రైతుల తరఫున చెబుతున్నాను. రైతులు కొంచెం గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు, మినిస్టర్లు కొంచెం ఆలోచించి, కలెక్టర్ గారు ఆలోచించి మేము నష్టపోయి ఉన్నాం కాబట్టి రైతులకు న్యాయం చేయమని కోరుతున్నాం. ఈ 2 ఏళ్లలో మీకు ఎంత వచ్చింది రైతు భరోసా? 20,000 ఇస్తామన్నారు కదా అన్నదాత సుఖీభావ్ అని చంద్రబాబు గారు. మీకు ఎంత అందింది ఇప్పుడు వరకు? ఈ సంవత్సరం వేశారు ఎంత? 7,000 చిల్లర వేశారు. అది స్టెప్పులుగా వేస్తున్నారు కదా. పిఎం భరోసా 2,000 వేశారు, ఇది 7,000 వేశారు. నెక్స్ట్ తర్వాత పడుద్దని చెబుతున్నారు. సంవత్సరానికి 20,000 ఇస్తారని, ఇది 2వ ఏడాది జరుగుతా ఉంటే 40,000 ఇవ్వాల్సింది పోయి 7,000 ఇచ్చారు కదా. రైతులు ఏమనుకుంటున్నారు? అవన్నీ మీరు అడగొద్దు, మీరు చెప్పాలి. రైతులు ఏమనుకుంటున్నారు ఎట్లా?